హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మోక్షిత క్రియేషన్స్. ఈరోజు మీ ముందుకు వచ్చిన వీడియో విజయవాడకి అతి దగ్గరలో ఉన్న టెంపుల్. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పాలి, బట్ చాలామందికి అయితే తెలియదు. బట్ నేను ఈ టెంపుల్కి రావడం అయితే 2 టైమ్స్ అయితే వచ్చాను. మేము తిరుపతి వెళ్ళడానికి అయితే కుదరట్లేదు, బట్ ఆ స్వామి దర్శనం ఇక్కడే దొరుకుతుందా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తూ అయితే ఇక్కడికి వచ్చాం. సో వెళ్ళే దారిలో అయితే మనకి మంతెన ఆశ్రమం అవన్నీ కనిపిస్తాయి. అక్కడ నుంచి ఉండవల్లి గుహలు అండ్ మంతెన ఆశ్రమం అవన్నీ దాటిన తర్వాత ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. గుంటూరు జిల్లా కిందకైతే వస్తుంది ఏరియా మొత్తం అంతా కూడా. వెంకటాపాలెంలో, గుంటూరు జిల్లా అమరావతి వెంకటాపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అసలు అత్యంత అద్భుతంగా అని చెప్పాలి. టీటీడీ వారిచే నిర్మించబడిన ఈ ఆలయం 2 ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది. 2వ వార్షికోత్సవం కూడా మేము వచ్చే ముందు రోజు జరిగిందంట. అదైతే మిస్ అయ్యాం. బట్ ఈ ఆలయాన్ని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులైన స్వరూపానందేంద్ర స్వామి వారు అండ్ ఇంకా గవర్నర్ గారు విశ్వభూషణ హరిచందన్ గారు వారి చేతుల మీదుగా అయితే ఇది ఆవిష్కరించడం అయితే జరిగిందంట. అప్పుడు ఈ ఆలయం దగ్గరికి అయితే వచ్చాం. చూడగానే అసలు ఒక అద్భుతంగా అయితే అనిపిస్తుంది. టెంపుల్ లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది. ఆ కట్టడం అంతా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా విజయవాడ వచ్చినప్పుడు అయితే ఈ ప్లేస్ని చూడడం మిస్ కావద్దు. అంత అద్భుతంగా అయితే ఈ ఆలయాన్ని కట్టడం జరిగింది. సేమ్ మనకి తిరుపతిలో తిరుమలలో ఎలా అయితే ఉంటుందో అలానే సేమ్ ఈ ఆలయం అంతా కూడా ఉంటుంది. ఆలయ ప్రాంగణం అంతా కూడా అత్యంత విశాలంగా ఇంకా చాలా సైలెంట్గా అయితే ఉంటుంది. స్వామివారిని చూస్తుంటే నిజంగా తిరుమలలో ఆ స్వామి దర్శనం అయినంత ఫీలింగ్ అయితే మీకు కంపల్సరీ ఒకసారి వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. డెఫినెట్గా అయితే ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఇదైతే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అంత అద్భుతంగా స్వామిని చూస్తుంటే సేమ్ తిరుమలలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మనకి ఫొటోస్ అయితే అలో చేయరు, దాంతో మేమైతే షూట్ చేయలేకపోయాం లోపల. సో మేము వచ్చేసరికి 2 ఇయర్స్ కంప్లీట్ అయింది. నిన్ననే వార్షికోత్సవ పూజలు అయితే జరిగినవి అని చెప్పారు. ఇదంతా కూడా విశాల ప్రాంగణంలో మొత్తం కాలుష్యానికి దూరంగా చాలా అద్భుతంగా నిర్మించిన ఈ ఆలయం ఆ వెంకటేశ్వరుడే సాక్షాత్ ఇక్కడికి వచ్చి విజయవాడలో గుంటూరు జిల్లాలో ఉన్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. అంత అద్భుతంగా అయితే ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ఆలయ గోపురం అంతా కూడా కట్టడం అంతా కూడా అత్యంత అద్భుతంగా అయితే కట్టడం జరిగింది. తిరుమల వారిచే నిర్మించబడిన ఈ ఆలయం చెప్పాలంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళు చేసుకున్న అదృష్టం అని అయితే చెప్పొచ్చు. అంత అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. బట్ లోపల అయితే అంత సెక్యూర్గా ఉండడంతో లోపల ఎక్కడైతే ఫొటోస్ అయితే తీయనివ్వట్లేదు. ఎంతో కొంచెం ఇబ్బందిగానే షూట్ చేయడం జరిగింది. పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా.
సేవ